పరిశుద్ధ నామమునకు వందనములు స్తుతి స్తోత్రములు కలుగునుగాక. ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలందరికీ క్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మరి ఈరోజు మనం వినబోతున్నటువంటి అంశము చాలా ప్రత్యేకించబడినది, చాలా అవసరమైన ప్రసంగం. ఈరోజు మెసేజ్, ఈ దైవ సందేశమును మనకు దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మనము తెలుసుకోబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనలను, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మారణ హోమాలు కానీ, మారణకాండలు కానీ, భయంకరమైనటువంటి ఒకరినొకరు యుద్ధాల పేరుతో, దాడుల పేరుతో దాడి చేసుకుని అనేకమైనటువంటి ప్రజలకు ప్రాణాలు నష్టం, ఆస్తి నష్టాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అని ఒక రకంగా ఆలోచిస్తుంటే, ప్రకృతి వైపరీత్యాలుగా భూకంపాలు జరగటం, వరదలు రాని ప్రాంతంలో రావటం, దేశాల్లో రావటం, అలాగే లేటెస్ట్గా జరుగుతున్నటువంటి ఒక భయంకరమైనటువంటి విషాదకరమైన సంఘటన, లాస్ ఏంజల్స్లో కారు చిచ్చు వలన, వైల్డ్ ఫైర్ వలన అనేక మంది సంపన్నులు నివసించినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా అగ్నికి ఆహుతైపోతున్న సంగతి మనము వింటున్నాం. వీటన్నిటిని చూస్తుంటే ప్రియులారా, యూట్యూబ్లో చాలామంది దైవజనులు కానీ, మోటివేటర్స్ కానీ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. వారికి తోచింది, వారికి తలంపులను బట్టి రకరకాలుగా మరి యూట్యూబ్లో మనం చూస్తున్నాము. మారుమోగిపోతూ ఉంది కాలిఫోర్నియా గురించి. అలాగే మనం కూడా గత వారంలో అప్లోడ్ చేశాం, అమెరికా కారు చిచ్చుకు కారకులు ఎవరు అనేటువంటి విషయాన్ని మనము అప్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు మనం వినబోతున్నది చాలా అవసరమైనదని మీరు తెలుసుకోవాలి. ఈ విషయము ప్రపంచంలో చాలామందికి తెలియదు. ఏదైనా ఒక దేశంలో సంఘటన జరిగితే, ఒక దుర్ఘటన జరిగితే దాని గురించి మాట్లాడుకోవటం సహజం. ఈ పక్కింటి వాళ్ళకి ఏమైనా, పొరుగింటి వారికి ఏమైనా, ఎదురింటి వాళ్ళకి ఏమైనా నష్టం జరిగినా చెప్పుకోవటం అనేది మానవ సహజం. ఇప్పుడు దేశాలలో జరుగుతున్నటువంటి, రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటే యూట్యూబ్ అనే ఆ సోషల్ మీడియా ద్వారా మాట్లాడుకోవటం, చెప్పుకోవటం, వినటం అనేది జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రియులారా, మనం ఏమి నేర్చుకోవాలి, దీని గురించినటువంటి దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో ఈరోజు మనము జాగ్రత్తగా తెలుసుకోవాలి ప్రియులారా. ఇది ఒకటే కాదు, రాబోయే చాలా ఉన్నాయి. ఎన్నో రోజుల నుంచి వస్తున్నాయి రకరకాలుగా నష్టాలు భూమి మీద. వీటన్నిటిని బేరీజ్ వేసుకొని మరి కొందరు ఇది క్రీస్తు రెండో రాకడకు కారణమై ఉంది అని కూడా చెప్తున్నారు. యేసు ప్రభు రెండో రాకడ వస్తుంది, ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉందని చెప్తున్న వాళ్ళు కూడా కోకొలలుగా యూట్యూబ్లో ఉన్నారు పిల్లరా. దేవుని ప్రేమైనటువంటి పిల్లలారా, మనం ఈరోజు లాస్ ఏంజల్స్లో జరుగుతున్నటువంటి కారు చిచ్చుకు బైబిల్కు ఏమైనా సంబంధం ఉందని ఆలోచిస్తే, లాస్ ఏంజల్స్ అనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరి విషయంలో కూడా దేవుడు ప్రేమగలవాడై ఉన్నాడు, దయగలవాడై ఉన్నాడు. ఆయన ప్రేమను నిరాకరిస్తే, ఆయన యొక్క దయను నిర్లక్ష్యం చేస్తే ఆయన కోపం వస్తుంది. అలాంటి ఉదాహరణలు బైబిల్లో చాలా ఉన్నాయి. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి లాస్ ఏంజల్స్లో జరుగుతున్న కారు చిచ్చు అది చాలా పెద్ద న్యూస్గా ఉంది. మీకు తెలుసు, కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పెద్ద నగరం అది లాస్ ఏంజల్స్ అనేది. చాలా పెద్ద నగరం.
న్యూయార్క్ నగరం తర్వాత రెండో నగరం అండి యునైటెడ్ స్టేట్స్లో. అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉన్నటువంటి సిటీస్ అన్నిట్లో కూడా పెద్ద సిటీ ఏదంటే న్యూయార్క్, దాని తర్వాతదే లాస్ ఏంజల్స్. అక్కడ భక్తి లేదని కాదు, ఉంది, భక్తి ఉంది. సర్వే ప్రకారంగా పిల్లరా అక్కడ 65% ఆఫ్ క్రిస్టియన్స్ చర్చెస్కి వెళ్తారు. సండే వారు ఆరాధిస్తారు, వెళ్తారు. అక్కడ చాలా చర్చెస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అక్కడ రకరకాలుగా సంఘాలు ఉన్నాయి, రకరకాల బోధలు ఉన్నాయి అక్కడ. అది ఈ లాస్ ఏంజల్స్లో సిటీలో ఉన్నటువంటి పరిస్థితి. విచ్చలవిడితనం ఉంది, అశ్లీలత ఉంది, దేవుడును నిరాకరిస్తున్న వాళ్ళు ఉన్నారని అంటే ఎందుకు చెప్తున్నా అంటే అన్ని రకాల వాళ్ళు ఉన్నారు అక్కడ. ఒక్క పాపాత్ములే పాపులని అంటలేను నేను. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నటువంటి దాస్యం నుంచి విడుదల అయినప్పుడు వారి గురించి మనం ఆలోచిస్తే వాళ్ళ ప్రయాణంలో అందులో రకరకాల మనుషులు ఉన్నారు. మీకు తెలుసు, రకరకాలుగా దేవుణ్ణి విసిగించిన వాళ్ళు ఉన్నారు, మోషేని విసిగించిన వాళ్ళు ఉన్నారు. అయినా దేవుడు ఏం చేశాడంటే వారిని దయదలిచి తప్పు చేసిన వారిని శిక్షించి నిజాయితీగా నీతిగా దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారిని రక్షించి కనాను దేశాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత బాగున్నారంటే ఇప్పుడు బాగలేరు. వారి పరిస్థితి మీకు తెలుసు. వారి పరిస్థితి మొత్తం కూడా మన ఛానల్లో ఉంది, ఒక మెసేజ్ ఉంది, చాలా అద్భుతమైన మెసేజ్. వినని వాళ్ళు ఉంటే. అందులో చాలా అద్భుతంగా వివరణ ఇవ్వడం జరిగింది ప్రియులారా. అందువల్ల మీరు దానిని వింటే ఎంతో అద్భుతంగా మీరు అర్థం చేసుకుంటారు. వినని వాళ్ళు దయచేసి వినాలని మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను ప్రియులారా. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధ రహస్యం అని మర్మమని చెప్పాను. అందులో అనేకమైనటువంటి సంగతులు మనకు బైబిల్ ద్వారా సత్యాలన్నీ బయలుపరచబడతాయి. కనుక మీలో ఎవరైనా వినని వాళ్ళు ఉంటే ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధ మర్మమని ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ అప్లోడ్ చేశాము. చాలామంది, వేల మంది విన్నారు దాన్ని. సుమారుగా 4,600 మంది దాకా 4.6K వరకు విన్నారు. మీరు కూడా వినండి, ఎన్నో విషయాలు మీకు తెలుస్తాయి. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధ మర్మం. ఆ యుద్ధం ఎందుకు జరుగుతూ ఉంది, అసలు ఎప్పుడు ఆగిపోతుంది యుద్ధం, ఆగిపోకుండా ఉండడానికి కారణాలు ఏంటి అనేటివి తెలుసుకోవాలి మీరు. ఎందుకంటే గత 2-3 రోజుల క్రితమే సంబరాలు చేసుకున్నారండి వాళ్ళు, పాలస్తీనా వాళ్ళు అండ్ ఇజ్రాయెల్ వాళ్ళు. ఎలాగంటే యుద్ధం ఆగిపోయింది, ట్రంప్ గారి యొక్క ఆదేశానుసారంగా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారని తెలుసుకొని ఆ పాలస్తీనా వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకున్నారు, యుద్ధం ఉండదని. అనుకున్న కొన్ని గంటల్లోనే ఇజ్రాయెలీస్ మళ్ళీ వాళ్ళ పైన బాంబు దాడి చేశారండి, డ్రోన్లతో. చాలామంది చనిపోయారు. మీరు ఆలోచించండి, అది కాంప్రమైజ్ అయినా కూడా ఎందుకు అవుతలేదంటే ఆ మర్మం ఏంటో ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధ మర్మంలో వివరించడం జరిగింది బిబ్లికల్గా. కనుక దయచేసి వినని వారు ఉంటే ప్రియమైన దేవుని పిల్లలు వినాలని మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఈ ప్రసంగాలు కూడా దయచేసి మీరు విని అనేకులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైనటువంటి కామెంట్స్ను పెట్టవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను పిల్లలు. ఇది కూడా ఒక దైవికమైనటువంటి కార్యం, తెలియని వారికి తెలియచేయడం పిల్లరా. మనం ఏదైనా కూడా బైబిల్తోనే మాట్లాడుకుంటున్నాం, బైబిల్తోటే మనము దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా తెలుసుకుంటున్నాం. ఈరోజు వినబోతున్నటువంటి అంశంలో ప్రత్యేకంగా ప్రధానమైనది ఏమిటంటే పిల్లరా, ప్రపంచంలో జరుగుతున్నటువంటి కారణాలన్నిటిని కూడా పరిశీలిస్తే చాలా సంఘటనలు భయాందోళనకరంగా జరుగుతున్నాయి. భయంకరమైనటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతూ ఉంది. ప్రజలు నిజంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ భయంతోనే ఉన్నారని, ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి అండి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అందరికి కూడా భయం అవుతూ ఉందండి. ఈ నేపథ్యంలో ప్రియులారా మనం ఆలోచిస్తే ఏంటంటే ఎందుకు జరుగుతూ ఉంది అని అంటే ప్రియులారా, కొందరు యేసుక్రీస్తు రెండో రాకడని, కొంతమంది మనుషుల పాపాలని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు పిల్లరా. ఏది ఏమైనా మనం ఒకరిని విమర్శించడం కాదు, ఒకరు చెప్పింది కరెక్ట్ అని చెప్పట్లేదు. దేవుని యొక్క పరిస్థితి, ఆయన ఆలోచన, ఆయన యొక్క ప్రవక్తల ద్వారా పలికించిన మాటలు మనం బైబిల్లో చూడాలి.
ఏ దేశం కూడా ప్రశాంతంగా లేదు. ఆ దేశం ప్రశాంత నగరం అని పేరు పెట్టుకున్నా, ఆ దేశం ఎంతో సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పుకున్నా కూడా అక్కడ మిలిటరీ ఉంటుంది, పోలీసులు ఉంటారు, ఏమండి, భద్రతలతో కూడినటువంటి అనేకమైనటువంటి పోలీస్ ఫోర్సు కూడా ఉంటారు. మరి ఇవన్నీ ఉన్నాయంటే ఏదో ప్రమాదం పొంచుకొని వస్తుందనే కదండి, ముందు జాగ్రత్త కదా. కనుక ప్రపంచవ్యాప్తంగా మనం పరిశీలిస్తే ఎక్కడ చూసినా కూడా భయము, ఆందోళనతో ఉంది. ఈ మాట మనకు బైబిల్లో క్రీస్తుపూర్వం తెలియజేశాడు దేవుడు. ప్రియులారా, ప్రవచనం ఇది 740 నుంచి 680 సంవత్సరం మధ్యగా రాయబడినటువంటి గ్రంథం యెషయా గ్రంథంలో రాయబడిన చూడండి. 24వ అధ్యాయము యెషయా గ్రంథము, 24వ అధ్యాయము యెషయా గ్రంథము 17, 18, 20 వచనాల వరకు ఒకటి తర్వాత ఒక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కోవిడ్ గురించి మనం ఊహించలేదు, ఎంత భయపెట్టిందండి ప్రపంచాన్ని. ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ప్రపంచంలో ఎవరైనా సుఖంగా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా? భయాందోళనలతో తలుపులు మూసుకొని లాక్డౌన్, ప్రపంచం అంతా గడగడ వణికిపోయామండి కోవిడ్ వచ్చినప్పుడు. చూడండి, ఒకసారి చూడండి బైబిల్ 24వ అధ్యాయం యెషయా గ్రంథము 17 నుండి 20 వచనములు ప్రియులారా. భూనివాసి అంటే భూమిలో ఉన్న అందరి నివాసులకని అర్థం. నీ మీదికి భయము వచ్చెను. ఉందా? భూనివాసి, నీ మీదికి భయము వచ్చెను, గుంటయు ఉరియు నీకు తటస్థించెను. ఉరి పెట్టుకుంటే ఎంత ప్రమాదకరమో, ఊపిరాడక చనిపోతారు. అలాంటి ఊపిరి సలపని ఆందోళన, భయంకరమైనటువంటి స్థితి, పరిస్థితి అండి. గుంటయు అంటే గుంటలో పడిపోతే బయటికి లేవడం చాలా కష్టం, ఎవరైనా లేపితే తప్ప. అందుకే గుంటలు పోలుస్తున్నాడు, ఉరిని పోలుస్తున్నాడు. నీకు తటస్థించను, తూములు పైకి తీయబడి ఉన్నవి, భూమి పునాదులు కంపించుచున్నవి. భూమి పునాదులు కంపించున్నవి, భూమి బొత్తగా బద్దలైపోవచ్చున్నది, భూమి కేవలం తునకలైపోవచ్చున్నది, భూమి బహుగా దద్దరిల్లుచున్నది, భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది. త్రాగిన వాడు తూలుతుంటాడు చూడండి, ఎక్కడ పడిపోతే తెలియదు, ఎప్పుడు పడిపోతే తెలియదు, ఎటు పడతాడో తెలియదు. అలాంటప్పుడు ఎవరో ఒకరు పట్టుకొని ఎక్కడో కూర్చోబెట్టడం, పడుకోవడం చేస్తారు. అతన్ని గాయాలైతే, పడిపోతే ప్రమాదం అవుతుంది, ఏమన్నా ప్రాణ నష్టం జరుగుతుందని భయపడి కొంతమంది తాగినటువంటి వాళ్ళు తూలుతుంటే ఎక్కడ పడుకోబెట్టడము, కూర్చోబెట్టడం జరుగుతుంది. మరి భూమిని ఎవరు పట్టుకొని పక్కకు దాన్ని ఆపగలదు చెప్పండి, ఊగకుండా. అందుకే అటువంటి భూమి బహుగా దద్దరిల్లుచున్నది, భూమి మొత్తం వల్ల కేవలం తూలుచున్నది, పాక వల్ల ఇటు అటు ఊగుచున్నది. పాక అంటే అది ఎప్పుడు పడిపోతే తెలియదు. మరి పాకకేం పునాదులేమి ఉండవు, ఆ టెంపరీ పాక అని ఏం చెప్తున్నాడు చూడండి. దీని కారణం ఏంటో చెప్తున్నాడు కింద. దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది, అది పడికను లేవలేదన్నాడు చూడు. పాప భారం ప్రియులారా, ప్రపంచంలో నేను అందుకే మొదటి నా ప్రసంగంలో చెప్పాను, నేను లాస్ ఏంజల్స్లో ఉన్నవాళ్లే పాపులు అంటే కాదు, ప్రపంచంలో ఎందరో ఉన్నారు పాపులు. ఏ దేశంలో లేరు చెప్పండి. దేవుని ఉగ్రతను తప్పించుకోవడం ఎలా? ఈరోజు మనం వినబోతున్న అంశం ఇది. గనక వింటే, దీనిని పాటిస్తే ప్రశాంతంగా ఉంటుందండి ప్రపంచం అంతా కూడా. కానీ సైతానుగాడు పాటించనియ్యడు, మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వడు. ఆ మధ్యలో నలిగిపోతున్నామండి మనం. సైతాను యొక్క భయంకరమైన కుట్రలు ప్రపంచవ్యాప్తంగా చెలరేగిపోతున్నాయి ప్రియులారా. ఈరోజు లాస్ ఏంజల్స్లో పాపం చేస్తున్నారు, దేవుని దూషిస్తున్నారు, దేవునికి దూరంగా ఉంటున్నారు అంటే కారణం సాతానుకు అవకాశాలు ఇస్తున్నారు, వారిని ఆశ్రయిస్తున్నారు ప్రియులారా. వాడి యొక్క కుట్రలో బలైపోతున్నారు, వాడి యొక్క కబంధ హస్తాల్లో చిక్కిపోయారు. ఎవరిని మృంగుదునా అటు ఇటు తిరుగుతున్నాడు వాడు, ఎవరిని మృంగుదునా అని అటు ఇటు తిరుగుతున్నాడు, అటు ఇటు ప్రపంచం తిరుగుతున్నాడు వాడు. ఎక్కడ దొరికితే అక్కడ పట్టేసుకుంటున్నాడు వాడు. వాడి కూరల నుంచి బయటపడాలి. వాడు భయపెట్టిస్తాడు, టెన్షన్ పెట్టిస్తాడు, నాశనం నడిపిస్తాడు, దేవుని దూరంగా నడిపిస్తాడు, దేవుణ్ణి దూషించినట్టు చేస్తాడు వాడు. దాని వెనుక వాస్తవం వాడేనండి. సంతోషంగా ఉన్న ఆదాం అవ్వల్లోకి వచ్చి పాడు చేసింది ఎవడండి? వాళ్ళు చేసుకున్నారు పాపం.
పరిశుద్ధులు వాళ్ళంత పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారండి భూమి మీద అప్పుడు? వాళ్ళిద్దరే కదండి. అంత పరిశుద్ధులను సైతం సైతాను టార్గెట్ చేసి వాళ్ళను పాపంలో నడిపిస్తే మామూలు భక్తులమైన మనం ఎంతటి వాళ్ళమని ఆలోచించండి ప్రియులారా. కనుక ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనం వింటున్నటువంటి వాక్యాన్ని బహు పరిశీలనగా వినాలి ప్రియులారా. మీరు ప్రారంభంలో జలప్రళయం వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా జలప్రళయం వచ్చింది. సర్వ శరీరులు ప్రాణులు ఆ జలప్రళయంలో మరణించారు. కేవలము నోహవ కుటుంబమే బతికి బట్ట కట్టింది. దానికి కారణం ఏంటి మీరు ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు అది గనుక మీరు తెలుసుకుంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి భయంకరమైన విపత్తులు, మారణ హోమాలుకి పులి స్టాప్ పెట్టాలంటే మనం ఏం చేయాలో మనకు ఆన్సర్ దొరికిపోతుంది బైబిల్లో. ఇది మనం లేఖనానుసారంగా తెలుసుకోవాలి, మన సొంత మాటలు సొంత జ్ఞానంతో కాదు ప్రియులారా. దేవుని ఉగ్రత వచ్చింది ప్రపంచంలో. ఆ భయంకరమైన జలప్రళయానికి ప్రధానమైన కారణం ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం ప్రారంభానికి వెళ్ళిపోవాలి, మనం ఫస్ట్లోకి వెళ్ళిపోదాం. ఆదికాండం 6వ అధ్యాయము 11, 12 వచనాలండి. 13 వరకు చదువుకుంటే చాలా చక్కగా ఉంటుందండి, క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఆదికాండం 6వ అధ్యాయం 12 నుండి 11 నుండి 13 వచనాలు. భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను. ఇప్పుడు ఏం చేశారండి వాళ్ళు చెడిపోయింది కాదు ఇక్కడ పాయింట్. దేవుని సన్నిధిని చెడగొట్టారు. ఇది చాలా ప్రమాదకరమైంది. నువ్వు చెడిపోతే నువ్వు చచ్చిపోతావేమో, నీకు నష్టం జరుగుతుందేమో. నువ్వు పోతే ఏంటి? దేవుని సన్నిధి చెడగొట్టొద్దు అక్కడ పాయింట్. దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను. ఎట్లంటే భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గం అంటే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడుచుట, దేవునికి ఇష్టంగా ప్రయాణం చేయట, బ్రతుకుట, ఇది మార్గము. చెరిపేసుకున్నారు. చెరిపివేసుకున్నాడు. ఏ ప్రపంచంలో ఎక్కడేం జరుగుతుందో, ఎట్లున్నారు, వాళ్ళ భక్తులు ఉన్నారా లేదా, దేవుని సన్నిధి ఉందా లేదా, దేవుని సన్నిధి జడగొట్టారా లేదా, ఇది పరిశీలన చేయాలి. దేవుడు అంటున్నాడు నోవాతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిలో సమాధానం ఉండాలి, నా సన్నిధిలో సంతోషము ఆనందం ఉండాలి. కానీ ఏమంటున్నాడు, నా సన్నిధి వారి అంతము వచ్చిన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. అంటే ఇప్పుడు ఏది చెడిపోతే భూమి చెడిపోతుంది, నాశనం అవుతుంది? దేవుని సన్నిధి, దేవుని మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలకు ఎప్పుడైతే మనం తిలోదకాలు ఇస్తామో, ఎప్పుడైతే దాన్ని నిర్లక్ష్యం చేసి పక్కకి వెళ్ళిపోతామో, నీకు దేవుని సన్నిధి లేదు. చాలామంది అనుకుంటారు, దేవుడు లేకపోతే దేవుని సన్నిధి అయితే బ్రతకమనే వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు మనిషివి, దేవుడు సృష్టించాడు ఒక ప్రత్యేక ప్రణాళికతో. కనుక దేవునిని మనము దూరం చేసుకుంటే, దేవుని సన్నిధి నుంచి మనం దూరం అయితే ఉగ్రత అనేది తప్పకుండా వస్తుందని మనం మొదటి ఆదికాండ గ్రంథంలో చూసుకున్నామండి. పైగా చాలా ప్రాముఖ్యమైన విషయం మీకు చెప్తాను. కయీనును దేవుడు శపించినప్పుడు వాడు సొంత తమ్ముడు చంపేశాడండి. చాలా పాపం చేశాడు, నరహత్య, మొట్టమొదటి నరహత్య వాడే చేశాడు. అది కూడా వాడు సైతానికి లోబడి చేశాడని ఉంటుంది బైబిల్లో. అర్థమైందండి? సాతాను చేత ప్రేరేపించబడిన వాడే సాతానికి అవకాశం ఇచ్చి వాడు దేవునికి ఎదురు మాట్లాడాడండి. దేవునికి ఎదురు మాట్లాడేవాడండి సైతానే. యేసుక్రీస్తు ప్రభువారిని లొంగ తీసుకోవడానికి సైతాన్ ఎట్లా చేశాడండి? పాదాలకి నమస్కారం చేయమన్నాడు. ఎంత భయంకరమైనటువంటి తప్పు చేస్తున్నాడు చూడు సైతాన్గాడు. ప్రభువారి మానవ శరీరధారిగా ఉన్న ఆ టైంలో ప్రభువును శరీర బలహీనతగా లొంగ తీసుకుందాం అనుకున్నాడు. ప్రియులారా, సాతానుకు అవకాశం ఇచ్చి
పాపం చేసిన కయ్యూనును దేవుడు శపించినప్పుడు వాడు బాధపడ్డది దేనికో వాడి మాటలే వినాలి మీరు ఇప్పుడు. వాడు దేనికి బాధపడ్డాడు ఒకసారి చూడండి. ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యూను, ఆదికాండం 4వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు, 12 నుంచి 14 వచనాలు. దేవుడు అంటున్నాడు కయ్యూను హత్య చేసినందుకు తమ్ముణ్ణి, నీవు నేలను సేద్దపరుచున్నప్పుడు అది తన సారం ఇక మీదట నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందు అనెను. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నేను భరించలేని దోష శిక్ష అంత గొప్పదే నాకు నువ్వు పెట్టిన శిక్ష ఏంటో తెలుసా అని చెప్పి వాడేమంటున్నాడు, నేడు ఈ ప్రదేశం నుంచి నన్ను వెళ్ళగొట్టితివి. వెళ్ళిపోయి ఎక్కడో బ్రతుకుతాడండి, అది పెద్ద సమస్య కాదు వాడికి. వాడికి పెద్ద సమస్య ఏంటో చెప్తున్నాడు చూడండి, వాడికి ప్రాబ్లం చెప్తున్నాడు చూడండి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి అన్నట్టు చూడండి. వాడు దేనికి ఎఫెక్ట్ పడుతుంది వానికి? దేవుని సన్నిధి ఉండదు వానికి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడినందువలన నా జీవితం ఏమవుతాడంటే దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరిదై ఉందును అన్నాడు. అంటే దేవుని సన్నిధి లేకపోతే, అంటే నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసిన దేవుని సన్నిధే. ఇద్దరు ముగ్గురే నామము యేసుక్రీస్తు నామములో ఎక్కడైతే కూడుకుంటారో ప్రభు ఉంటాడు, ఆయన సన్నిధి ఉంటుందని చెప్తున్నాడు వాక్యంలో ప్రభు. ఒక ఆరాధన స్థలం, ఒక చర్చ్, ఒక ప్రార్థన కూడిక, కుటుంబ ప్రార్థన, ఏదైనా కూడా ప్రభు పేరట ఎక్కడైతే నువ్వు కూడుకుంటారో అది దేవుని సన్నిధి. ఆ సన్నిధిలో నువ్వు ఉండకుండా నన్ను వెలివేస్తున్నావు అంటే నేను ఎక్కడ ప్రార్థన చేసినా ప్రార్థన వినడు. వానికి అలాంటిదే లేదు, అవకాశం లేదు కయ్యూనుకు. కనుక దేవుని సన్నిధి లేకపోతే అది మహా గొప్ప ఉగ్రత. ప్రియులారా, లాస్ ఏంజల్స్లో దేవుని సన్నిధికి తక్కువ వారి సొంత ఇచ్చలు, కోరికలు, వారి జీవిత పద్ధతి దేవునికి అయిష్టంగా ఉంది అని అనేక మంది మరి ప్రకటిస్తున్నారు. పిల్లరా, సర్వేలు చెప్తా ఉన్నాయి. అక్కడ రకరకాల బోధలు, అబద్ధపు బోధల పెద్ద చర్చ్ ఉంది అక్కడ. ప్రపంచంలో అతిపెద్ద చర్చ్ ఉంది, అబద్ధ బోధల చర్చ్. అది మామూలు చర్చ్ కాదు, అది చాలా పెద్ద చర్చ్, అది అబద్ధ బోధ చర్చ్. ద బుక్ ఆఫ్ మార్మన్స్, లేటర్ డే సెయింట్స్, వాళ్ళ ప్రవక్త, వాళ్ళ గ్రంథం వేరుంటుంది, వాళ్ళ బుక్ వేరుంటుంది. మన హైదరాబాద్ నగరంలో కూడా ఉంది అది చర్చ్. అది ప్రియులారా, మొత్తం సెంట్రల్ ఏసీ ఉంటుంది, ఖరీదైన సంఘాలు, రకరకాల పద్ధతుల్లో కూడుకున్నటువంటి ఎన్నో లాస్ ఏంజల్స్ పట్టణమును ఆక్రమించేశాయి. ప్రియులారా, దేవుని సన్నిధి వెళ్ళేవాళ్ళు, నామకార్థంగా వెళ్ళేవాళ్ళు అతి ఎక్కువగా అయిపోయారు. మందు, విందు, పొందు, వ్యభిచారం, అశ్లీలత, సుఖము, ప్రియులారా అలవాటు పడిపోయారట వాళ్ళు. అందుకే చెప్పాను, అది ఒక హెచ్చరికగా తీసుకోవాలి ప్రియులారా. ఆ సంఘటనలో ఒక హెచ్చరికగా తీసుకోవాలి. దేవుని సన్నిధి ఎప్పుడైతే చెడిపోతుందో దేవుని కణదృష్టి ఆ దేశం మీదకి వచ్చేస్తుంది. దేవుని సన్నిధిని ఎవరైతే పాడు చేస్తారో ఆ దేశం మీదకి దేవుని కణదృష్టి వస్తుంది. పిల్లారా, జాగ్రత్తగా ఉండాలి. ఆయన సన్నిధిని మనము కాపాడుకోవాలి. ప్రపంచ దేశాల్లో ఎంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళు. అందుకే ఒక సందర్భాన్ని మనం చూడాలి ప్రియులారా. యోనా గ్రంథంలో ఒక సందర్భాన్ని భక్తుడైనటువంటి యోనాకు చెప్తాడు. నినివే పట్టణం భయంకరమైన పాపం చేసింది. ఆ పట్టణం దేవుని సన్నిధి లేకుండా పోయింది. దాన్ని నాశనం చేస్తాను కనుక చివరి అవకాశం ఇస్తున్న ఒక హెచ్చరిక, వార్నింగ్. అదేంటంటే, వెళ్ళి ప్రకటించి యోనా వెళ్ళి అన్నప్పుడు వారిని నేను రక్షిస్తాను, నీ మాట విని వాళ్ళు మారు మనసు పొందితే రక్షిస్తాన్నప్పుడు యోనా వెళ్ళకుండా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం పిల్లల. యోనా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుంచి
3 వచనాలు చూద్దామండి. యెహోవాకు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చాను, నినవే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమాయను. చూసారా, లేదు దేవుని సన్నిధి అక్కడ. గనుక నీవు లేచి నినవే మహాపట్టణంలోకి పోయి దానిని దుర్గతి కలుగునని ప్రకటింపు. అది పట్టణం కాదు, మహాపట్టణం. అంటే ఈరోజు లాస్ ఏంజల్స్ ఎంత పెద్ద పట్టణం అని చెప్పాను కదండి, చాలా పెద్ద పట్టణం, దాన్ని మహాపట్టణం అంటారు దాన్ని. కనుక ఆ కాలంలో నినవే పట్టణం కూడా మహాపట్టణం అని చెప్తున్నాడు దేవుడు. అంటే చాలా పట్టణం, పెద్ద పట్టణం అనమాట. దాని దుర్గతిని కలుగునని ప్రకటింపు. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషునకు పట్టణంనకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తార్షీషునకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడలతో కూడి తార్షీషునకు ఓడవారితో కూడా కూడి తార్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. యోనా మనసు మార్చుకున్నాడు. అదొక ప్రయాసం వ్యర్థం అనుకున్నాడు ఆయన. దేవుని మాట వినలేదు. చూడండి ఇక్కడ కూడా ఆయన దేవుని సన్నిధిలో నుండి నిలువక అని పదం రాయబడి చూడండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణంలోకి పారిపోవాలని యోనా యొప్పేకు పోయి అన్నాడు. ఎక్కడైతే దేవుడు మాట్లాడుతున్నాడో అది దేవుని సన్నిధి. ఎక్కడ దేవుని వాక్కు వినబడుతుంది దేవుని సన్నిధి. ఎలా చెప్తారు అనుకుంటున్నారా? గొర్రెల కాపరిగా గొర్రెలు కాస్తున్నాడు మోషే ప్రవక్త ఆయన. అప్పుడు హోరేబు కొండ దగ్గర ఒక పొద కాలుతూ ఉంటుంది. అదేం చర్చి కాదు. పొద కాలుతూ ఉంటే వెళ్తాడు ఆశ్చర్యపోయి, ఏంటి వింత అని. అప్పుడు ఏమంటాడు? అందులో నుంచి వాయిస్ వినబడుతుంది, సౌండ్ వినబడుతుంది, స్వరము. ఏమని? ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడిచిరా అంటాడు. అంటే స్వరం వినబడుతుంది, మాట వినబడుతుంటే దేవుని సన్నిధే. కనుక ఈ యోనా దేవుని సన్నిధి నుంచి పారిపోయి వేరే పట్టణానికి ప్రయాణమైపోదాం అనుకుంటాడు. అంటే దేవుని సన్నిధిలో లేని రక్షణ, సురక్షితం వేరే పట్టణంలో ఉంటుందా చెప్పండి? ఆలోచించండి. ఆయన ఆలోచించాడు. అలాగా ఆలోచించినప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలై గతి వచ్చేసిందండి. మీకు తెలుసు. ఇక ఆ పరిస్థితులలో యోనాను వాళ్ళ నావికులు ఎత్తి సముద్రంలో పడవేయటం, మహామత్స్యం మింగటం, ఆ తర్వాత ఆయన మత్స్యంలో గర్భంలో ఉండి ప్రార్థన చేయటం, దేవుడు క్షమించి యోనాను సముద్ర ఒట్టుకు మత్స్యానికి ఆజ్ఞాపిస్తాడు కక్కేయమని. బ్రతికి బయటపడతాడు యోనా. ఎందుకు చెప్తున్నానంటే ప్రమాదం అనేది దేవుని సన్నిధి నుంచి తొలగిపోతే ప్రమాదం వస్తుంది అందరికీ. దేశమైన, రాష్ట్రమైన, మనిషి అయినా, ఏదైనా కూడా పిల్లరా, దేవుని సన్నిధిని ఎప్పుడు మనం మర్చిపోవద్దు. ప్రత్యేకంగా ఆయన సన్నిధిలో ఉండి ఆయన సన్నిధిని మనం అనుభవిస్తే మనలో మార్పు కలుగుతుంది. దేవుని మాటలు మనం నడిపిస్తాయి, బలపరుస్తాయి, దీవిస్తాయి, కృప చూపుతాయి పిల్లరా. ఎప్పుడైతే ధనం వచ్చేసిందో, ఎప్పుడైతే సంతోషం వచ్చేసిందో, ఎప్పుడైతే సుఖం వచ్చేసిందో దేవుణ్ణి మర్చిపోతే అది చాలా పెద్ద ప్రమాదం. నువ్వు సంపన్నువైనా, పేదవాడువైనా, మధ్యతరగతి అయినా, నిరుపేదవైనా, నువ్వు దేవుని సన్నిధి పోగొట్టుకోవద్దు, దేవుని మర్చిపోవద్దు పిల్లరా. ధనము హెచ్చించి కానీ అహం అనేది రావద్దు లోపలికి. మనలో అహంకారం వద్దు. ధనం వస్తే అహంకారం వద్దు. ఈరోజు లాస్ ఏంజల్స్ నగరంలో ఉన్నటువంటిది అదే. వారు ధనవంతులై, మిక్కిలి ధనవంతులయ్యారు. వారిలో అహం పెరిగిపోయింది. దేవుని సన్నిధికి సమయము ఇవ్వకుండా పోతున్నారు. రకరకాల బోధల్లోకి వెళ్ళిపోయారు. రకరకాల అబద్ధ బోధన ఆశ్రయించారు. విచ్చలవిడితనము వాళ్ళలో పెరిగిపోయిందని మరి చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి ప్రియులారా. దేవుని సంగమా, ఒకసారి ఆలోచిస్తే దేవుడు అంటున్నాడు, నినివే పట్టణస్థులకు ఏం ప్రకటించమన్నాడో దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈరోజు ప్రియులారా. 3వ అధ్యాయం యోనా గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనము 10వ వచనము. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. బలత్కారముతో నిండిపోయింది భూమి అంటాడు చూడు, ఆదికాండం చూసాం ఇందాక. మార్గం జడిపేసుకున్నారు చూడండి.
తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలను. జనులు మనఃపూర్వకముగా దేవునిని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. నీలో మనస్సు మారాలి. దేవుని కలిగిన బిడ్డలుగా ఉండాలి. భయభక్తులతో బ్రతకాలి. ఆయన ఇచ్చిన భూమి, ఆయన ఇచ్చిన గాలి, ఉచితమైన గాలి మనమేం సృష్టించుకోలే. గాలిని సూర్యుడు మనం సృష్టించుకోలే, చంద్రుడు మనం సృష్టించుకోలే, కాలాలు మనం సృష్టించుకోలే, పంటలు మనం సృష్టించుకోలే. ఏదైనా కూడా దేవుడు ఇచ్చిన దాన్నే మనం పండించుకుంటున్నాం. వర్షము, ఋతువులు ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చింది, మనం సృష్టించుకోలే. ఆయన ఇచ్చిన దాంట్లో బ్రతుకుతూ ఆయనకు వ్యతిరేకంగా జీవించడం అనేది ఎంత ఘోరమో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపతుడై వారికి చేదుననుకుంటకు తాను మాట ఇచ్చిన కీడును మానెను. నీకు అర్థమైందండి? మాట విన్నారు వాళ్ళు, వారు మారిపోయారు పిల్లరా. పట్టణం నాశనం అవుతుంది అని తెలియగానే వాళ్ళు మార్పు వచ్చింది. ఈరోజు లాస్ ఏంజిల్స్లో జరుగుతున్న భయంకరమైన కార్చిచ్చు ప్రపంచంలో ఉన్న అందరికీ ఒక వార్నింగ్. ఆనాడు నినివే పట్టణం ఎలా ఉందో ఈరోజు లాస్ ఏంజిల్స్ అలాగే ఉంది. వాళ్ళలో మార్పు రాకపోతే కష్టం పిల్లరా. ఎవరికైనా కష్టమే మార్పు లేని జీవితం. దేవుని సన్నిధి పారిపోదాం అనుకున్నాను యోనా. అందుకే అంటాడు, మనం దేవుని సన్నిధిలో నుంచి ఎక్కడ పోయి ఏం చేసినా దేవుడు స్కాన్ చేస్తూనే ఉంటాడు. కీర్తనల గ్రంథం 139 కీర్తనలు చూడండి. 139 కీర్తన 7-8 వచనాలు. నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. నేను ఆకాశంకి ఎక్కినను నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళం ముందు పండుకొనను నువ్వు అక్కడనే ఉన్నావు. ఇంకేముంటుంది? ఆకాశం పాతాళం మధ్యలో భూమి. ఎక్కడ పోయినా నువ్వు నన్ను కనిపెట్టేస్తావు దేవా అన్నాడు. ప్రియులారా, ఆయన సన్నిధిలో నుంచి పారిపోయి ఆయన సన్నిధి లేకుండా ఉన్న జీవితం అనేది మానవ జీవితానికి శ్రేయస్కరం కాదు, క్షేమం కాదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. ఏ దేశమైతే తన చెడుతనమును విడిచి ఆయన భయభక్తులు కలిగి ఉంటుందో ఆ దేశాన్ని దీవిస్తున్నాడు, వర్ధిల్ల చేస్తున్నాడు దేవుడు ప్రియులారా. వర్ధిల్ల చేశాడు. అమెరికా దేశం ఎంతో గొప్ప మిషనరీస్లను పంపిన దేశం. అమెరికా దేశం ఎంతో సువార్త సేవకు సహకరించిన దేశం, క్రైస్తవ దేశముగా పేరు సంపాదించిన దేశము ఈరోజు ఎలా ఉందో నేను చెప్పదు, నా అడుగుతా మీరే తెలుసు. మీకు ప్రేమ అయితే అందుకే చెప్పాను నేను, సంపన్న దేశముగా మారిపోయి సుఖశాంతులు ఎక్కువైతే దేవుని మర్చిపోయే పరిస్థితికి సైతాన్ గారు తీసుకొస్తాడని చెప్పాను మీకు. అందుకే సొలొమోను రాజు బైబిల్లో ముందు ఎంత మర్యాదగా ఉన్నాడు, ఎంత భక్తిగా ఉన్నాడు. రాజుగా పట్టాభిషేకం అయిన తర్వాత, సంపన్నుడైన తర్వాత, పేరు ప్రఖ్యాతులు దేవుడిచ్చిన జ్ఞానముతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన తర్వాత, ఆ గొప్పతనం వచ్చిన తర్వాత ఆయనలో మార్పు వచ్చేసింది. చూడండి, సైతాన్ని అటాక్ చేసేసాడు సొలొమోను. ఏదైతే చేయకూడదో చెప్పాడో దేవుడు అవే చేసి దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు సొలొమోను. ఒక ఎగ్జాంపుల్, గొప్ప ఎగ్జాంపుల్, మహాజ్ఞాని సొలొమోను. కనుక తస్మా జాగ్రత్త విశ్వ క్రైస్తవ సంగమా, దేవుని సన్నిధిని మనం ఎప్పుడూ కోల్పోవద్దు ప్రియులారా. ఇది చాలా ప్రమాదం. ప్రత్యేకంగా ఇంకొకటిని కలిగి ఉండాలి. మనము మొదటి ప్రసంగంలో విన్నాము, అమెరికా కార్చిచ్చు కారకులు ఎవరు దాంట్లో విన్నాం. అది ఈరోజు కూడా మళ్ళీ మనం విందాం. 3వ అధ్యాయము, యోనా గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. మళ్ళీ చూద్దామండి ఒకసారి. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి అని చెప్పాడు చూడండి. మనుషులందరూ, అందుకే చెప్పాను నేను, లాస్ ఏంజల్స్లో కొంతమంది ఉన్నారు సువార్త సేవకు సహకరించి వాళ్ళ సత్యంలో ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. అందుకని చెప్పాను నేను, ఇక్కడ దేవుడు అంటున్నాడు మీరు అందరూ మారాలి, అందరూ అంతటను మారు మనసు పొందవాలని దేవుడు ఇష్టపూర్వకంగా అంటున్నాడు. ఆయన ఆజ్ఞ అంటున్నాడు.
మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయ బలత్కారములను మానవేవలను, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనపట్ట కట్టుకునవలను. జనులు మనస్సు పూర్తిగా మనఃపూర్వకముగా దేవునిని వేడుకొనవలెను. ఇది దేవుని సన్నిధి. మనస్ఫూర్తిగా మనస్సు మారి ప్రార్థించే విధానమే అది వేడుకోలు దేవుణ్ణి. ప్రియులారా, మారు మనసేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు ఒక్కటి మీరు ఆలోచించండి ప్రియులారా, నేను ముగించేస్తాను తొందరగా. అమెరికా దేశంలో ఎంతమంది క్రైస్తవులు లేరు, ఎంతమంది విశ్వాసులు లేరు, ఎంతమంది భక్తులు లేరు, ఉన్నారు కదండి. సరే, మనం కూడా ప్రార్థన చేస్తున్నాము. మరి ఈరోజు కూడా ఆరాధనలో ప్రార్థన చేశాము సంఘముగా మేము, ఆ పట్టణం గురించి కార్చిచ్చును ఆపమని. ఆగకుండా మండుతుందంటే అమెరికా పట్టణంలో ఏ భక్తుడు ఒక్కడైనా లేడా అనేది ప్రశ్న. ఒకసారి మీరు ఆలోచించాలి. దీనికి నేను అనుసరిస్తాను బైబిల్తో. ప్రియులారా, మీకు అర్థమైందండి? ఇంత భక్తులు ఉన్నారు, సువార్త సేవకులు ఉన్నారు, ఎందరో ప్రవచన వరం ఉన్నదని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అమెరికా దేశంలో ప్రవక్తలుగా చెలామవుతున్న వాళ్ళు ఉన్నారు. మరి ఏ ఒక్కరి ప్రార్థన దేవుడు విని 7వ తేదీ రోజు అంటినటువంటి ఆ కార్చిచ్చు, రగిలిన కార్చిచ్చును 8వ తేదీకి ఎందుకు ఆపలేకపోయాడు? అన్ని లక్షల కోట్ల ఆస్తి నష్టం ఎందుకు కలిగింది? అంతమంది ప్రాణాలు ఎందుకు పోయాయి? తగలబడుతూనే ఉంది. ఎందుకు పోయి ప్రార్థన చేయగానే ఆపలేకపోయారు? చేతులెత్తి ప్రార్థన చేస్తే పోనీ ఆ దేశమే కాదండి, ప్రపంచంలో ఎందరో భక్తులు ఉన్నారు కదండి, మరి వాళ్ళు ప్రార్థన కూడా చేశారండి, ఎందుకు ఆగలేకపోయి? అంత నష్టం ఎందుకు జరిగింది? చూడాల బైబిల్ మీరే. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం ప్రియులారా, 15-16 వచనములు. ఎఫ్రాయిము సంతానముగు మీ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును. ఎప్పుడైతే దేవుని సన్నిధి నుంచి దూరం ఉంటారో కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొరనైనను ప్రార్థనను చేయకుము, నన్ను బతిమాలు కొనకుము, నేను నీ మాట వినను అన్నాడు. చూడండి, అంటే ఆ ప్రవక్త మాటనే, ఇర్మియా ప్రవక్త మాటనే వినన్నప్పుడు మనం ఎంతటి వారమండి? వింటాడా? మార్పు ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి రావాలి మాట? మార్పు వాళ్ళలో నుంచి రావాలి. మార్పు అంటే దేవునికి అంత ఆయాసకరమైనదిగా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసినా ఆయన శిక్ష అనేది అమలవుతూనే ఉంటుంది ప్రియులారా, ఇలాంటి వారి పట్ల. మరి ఈరోజు మనం ఆలోచిస్తే ప్రియులారా, ఎంతవరకు శిక్షించా అంతవరకు శిక్షించాడు. దయగల దేవుడు ఆయన, ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు. మరి మీరు అట్లా ఆలోచించకండి, సర్వనాశనం చేస్తాడు. వార్నింగ్ ఇస్తున్నాడు. మనం మారితే నినివే పట్టణం అందుకే నాశనం అయిపోతుంది అనగానే వాళ్ళ లోపల మార్పు రాగానే ప్రియులారా, వాళ్ళు ఏమి చేశారు ఒకసారి చూడండి. యోనా గ్రంథం 3వ అధ్యాయంలో 2వ వచనం నుండి ప్రకటన చేసేసాడు, అయిపోతుంది, నాశనం అయిపోతుంది అని. వాడు ఏం చేశాడు చూడండి. 5వ వచనం నుండి 3వ అధ్యాయం 5వ వచనం యోనా గ్రంథంలో, నినవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి. చాలా గొప్ప పట్టణం అండి, సంపన్నమైన పట్టణం అది, లాస్ ఏంజల్స్ లాగా ఆనాడు. కానీ వాళ్ళు ఏం జరిగింది తెలుసా? విశ్వాసం వచ్చేసింది ఆ మాట మీద. అమ్మో, దేవుడు శిక్షిస్తాడనే మాటను నమ్మారు వాళ్ళు. విశ్వాసం ఉంచి ఉపవాసమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనపట్ట కట్టుకొనిరి. అంటే తగ్గింపు. ఆ కాలంలో గోనపట్ట కట్టుకోవడం అంటే ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తమ సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకునని గనుక మనుష్యులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేతమేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల్లో నినివే పట్టణస్థులు పశ్చాత్తాపపడాలి. దేవుడు మారు మనసు రావాలి మనలో. మనం భయభక్తులతో ఉండాలి. దేవుడు ఏదైతే మహాభయంకరమైన కోపం ఉందో ఆ కోపాన్ని తగ్గించాలంటే మనము వినయ విధేయతో దేవుని పట్ల సన్నిధిలో ఉండాలి ప్రియులారా.
చాలామందిని గమనిస్తూ ఉంటే ప్రియులారా చర్చెస్లో మొబైల్ ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటారండి ప్రసంగం అవుతూ ఉంటుంటే. ప్రార్థన చేస్తుంటే మొబైల్ ఫోన్ తీసి చర్చిలో చాటింగ్ చేస్తూ ఉంటారండి. ఎంత ఘోరం ప్రియులారా! నువ్వు ఉన్నది ఎక్కడని ఒకసారి ఎప్పుడైనా ఆలోచించావా సహోదరి సహోదరుడా? ఆ ఫోన్ తోటి గడుపుతుంటారు సంఘములో, చర్చెస్లో. సైలెంట్లో పెట్టుకొని చేస్తూ ఉంటారు. ఇది చాలా విచారకరమైన విషయం ప్రియులారా. మనం ఆ పని చేయకూడదు. దేవుని సన్నిధినప్పుడు నువ్వు చాలా వినయ విధేయతతో ఉండాలి. నిన్ను హెచ్చించాలన్నా, నిన్ను దీవించాలన్నా, నిన్ను అభివృద్ధిపరచాలన్నా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండు అన్నాడు దేవుడు ప్రియులారా నూతన నిబంధనలో. ఈరోజు లాస్ ఏంజల్సే కాదు, ప్రపంచంలో ఏదైనా నష్టం జరిగించిన ప్రపంచంలో ఉన్న ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏదైనా దేవుని సన్నిధిలో నువ్వు బహుప్రేమ కలిగి జాగ్రత్త కలిగి ఉండాలి. విశ్వాసంతో ఉండాలి. మారు మనసు కలిగి ఉండాలి. దీన మనస్సు కలిగి ఉండాలి. అందుకే అంటాడు ప్రియులారా, మీకా గ్రంథము చివరిగా చూద్దాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము, మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏది ఇంపార్టెంటో, ఏది చాలా అవసరమో చెప్పేమో కదా, విన్నాం కదా మనము అని అంటున్నాడు. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఎంత సింపుల్ అండి. ఇంతే కదా అంటే మనం అంటే ఓ సింతేనా అంటాం మనం. అంత సింపుల్ చెప్తున్నాడు. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇంతే కదా యెహోవా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. హంబుల్ జీవితాన్ని కలిగి ఉండాలి ప్రియులారా. ఏ దేశమైతే ఇలా ఉంటుందో ఆ దేశం ఆశీర్వదించబడుతుంది, ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, ఆ సంఘం ఆశీర్వదించబడుతుంది. కనుక ప్రియులారా, ఈ వాక్యానుసారముగా మనం ఉండటానికి ముందుకు సాగుదాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల దేవ, మహిమగల నాయన, మీకు వందనములు, స్తోత్రము నాయన. మా జీవితాలలో మేము దేన్ని కలిగి ఉండాలి, మేము ఎలా బ్రతకాలి, మీకు ఇష్టము అంగీకారము మాకు తెలియజేసి ఉన్నారు. మీకు స్తోత్రము నాయన. ఆదరించండి, కాపాడండి, రక్షించండి. ఇదిగో ఈ వాక్యమైన ప్రియ బిడ్డల్ని దీవించమని, ఆదరించమని, వారిని మీ వాక్యాభిషేకముతో, మీ కృపతో, మీ దయతో ఆశీర్వదించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు కలుగును గాక.